మిథున రాశి వారికి ఈ వారం జరిగే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న కార్యక్రమాలు కొంతవరకు శ్రమానంత మాత్రమే పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా ఖర్చుల విషయానికి వస్తే వీరు ఎంత పరిమితులు ఏర్పాటు చేసుకున్నా, ఎంత తక్కువగా ఖర్చు చేద్దాం అని చెప్పి నియమాలు పెట్టుకున్నా కూడా దాన్ని వీరు ఆచరించలేదు. ఖర్చులు బాగా కూడా రోజు రోజుకి కూడా ఈ రాశి వారికి ఎక్కువవుతాయి అని చెప్పొచ్చు. కాకపోతే ఒక శుభవార్త ఏంటంటే వీరి అవసరాలకు సరిపడినంత డబ్బు ఏదో ఒక రూపంలో వీరి చేతికి అందుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ వారం మిథున రాశి వారు ఎదుటి వ్యక్తులకు, బంధుమిత్రులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, ఎవరికైనా సరే డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ, లేక అప్పుగా ఇప్పించేటప్పుడు కానీ, మధ్యవర్తిత్వం చేసేటప్పుడు కానీ, ఎదుటి వ్యక్తికి ఏదన్నా హామీ ఇచ్చేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. అంటే కాస్త లోతుగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఈ వారం మిథున రాశి వారు తరచూ ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. దీనివల్ల కూడా కాస్త ఉక్కిరి బిక్కిరి అవుతారని చెప్పవచ్చు. బంధువులు, స్నేహితులు వీరి మీద మరిన్ని బాధ్యతలు మోపే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారు తమ ప్రతిభా పాఠవాలు చాటుకునేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారం వీరికి ప్రధానమైన ఆయుధం ఏంటంటే వీరి యొక్క సహనమే వీరిని సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది. ఎప్పుడైతే సహనంగా మెలుగుతారో ఎటువంటి కష్ట నష్టాలు గ్రహదోషాల వల్ల వచ్చినా వారు వాటి మీద విజయం సాధిస్తారు. సహనాన్ని కోల్పోతే మాత్రం వీరికి ఇబ్బంది తప్పదని చెప్పవచ్చు. వీరి ఆత్మీయత, అనురాగాలు అందరినీ కూడా ఈ వారం బాగా ఆకట్టుకుంటాయి. వృత్తి వ్యాపారస్తులకు వారం చివరిలో బాగా కూడా అనుకూలిస్తుంది. ఆశించిన దానికన్నా కూడా చక్కటి ప్రగతి వారం చివరిలో సాధిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం బాగా కూడా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. కళారంగం వారు, రాజకీయ రంగం వారు, క్రీడారంగం వారికి ఊహించిన పిలుపు అందే అవకాశం ఉంది. ఇక ఈ వారం మధ్యలో మిథున రాశి వారు ముఖ్య నిర్ణయాలు గతంలో తీసుకున్న వాటిలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటారు. అదేవిధంగా వారం మధ్యలో స్నేహితులతో కొద్దిగా వివాదం ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా బాగా చికాకు పరుస్తాయి అని చెప్పవచ్చు. మరి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ వారం మిథున రాశి వారు మరింత మెరుగైన విజయాలు సాధిస్తారు అన్న విషయానికి వస్తే ముఖ్యంగా అన్నపూర్ణ అమ్మవారి యొక్క నామస్మరణ ఎంత ఎక్కువగా ఈ వారం అంతా కూడా వీరు చేస్తూ ఉంటే వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు.